లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బీజేపీ బీఎస్పీ అధినేత మాయావతిల మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్నది బహిరంగ రహస్యం. బీజేపీ వ్యతిరేకంగా ఏర్పడ్డ బీఎస్పీ మాయావతి హయాంలో తన ప్రభావం కోల్పోతూ వస్తున్నది. ఈ లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బీఎస్పీ తరఫున 19 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్పై వేటు వేశారు. తన రాజకీయ వారసుడిగా పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి దూరంగా పెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. 29 ఏళ్ల ఆకాష్ ఆనంద్ సంపూర్ణ పరిపక్వత చెందే వరకు అతడిని బాధ్యతలకు దూరంగా పెడుతున్నట్టు ఆమె స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఆకాష్ ఆనంద్ను తన రాజకీయ వారసుడిగా మాయావతి ప్రకటించింది. ఈ ప్రభుత్వం బుల్డోజర్ ప్రభుత్వం, దేశద్రోహుల ప్రభుత్వం, యువతను ఆకలితో వదిలిపెట్టి వృద్ధులను బానిసలుగా మార్చుకున్న ఉగ్రవాద ప్రభుత్వం అని ఆకాష్ ఆనంద్ ఇటీవల బీజేపీ యూపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో ఎన్నికల నియమాలను ఉల్లంఘించాడని కేసు నమోదైంది. 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆకాష్ ఆనంద్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన 5 నెలల్లోనే మాయావతి వేటు వేయడం బీజేపీ ఒత్తిడి మూలంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏకంగా మేనల్లుడినే పక్కన పెట్టడం యూపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.